బీఆర్ఎస్ పార్టీకి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు చావో రేవో. చావో రేవో అంతే. అంటే జీవనమరణ సమస్య. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. పార్టీ అధ్యక్షుడు ఫామ్ హౌస్‌కు వెళ్ళిపోయాడు. సరే కేటీఆర్, హరీష్ రావు వీరంగం మనం చూస్తున్నాం తెలంగాణ భవన్‌లో, బయట సభలో వాళ్ళిద్దరి వీరంగం, వాళ్ళిద్దరి కేకలు, అరుపులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం గమనిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థానిక సంస్థలు ఎందుకు కీలకమని అంటున్నాను అంటే, నేను చెప్పినట్టుగా అసెంబ్లీలో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం వంటి పరిణామాలతో ఆ పార్టీ పూర్తిగా బక్కచిక్కిపోయింది. దాన్ని ఏమంటాం, బక్కచిక్కిపోయింది. అంటే పూర్తిగా అవసాన దశకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఫ్యాక్ట్. బీఆర్ఎస్ పార్టీ అవసాన దశకు వెళ్ళిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అన్నది ఫ్యాక్ట్. అది కాకుండా దాన్ని మాట్లాడకుండా, దాని జోలికి పోకుండా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. 100 సీట్లు పక్కా అబ్బా, 110లో 100 సీట్లు మనకు రాకపోయా, 100 110 మనకు గ్యారంటీ అని వీళ్ళు తమకు తామే ఆత్మవంచన చేసుకుంటూ, అట్లాగే పార్టీకి సంబంధించిన నాయకులను వంచిస్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజల్లో తప్పుడు ప్రచారం సాగిస్తూ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వాళ్ళు చెలరేగిపోతున్నారు, ప్రాపగండా చేస్తున్నారు. వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో కూడా రెచ్చిపోతున్నారు. ఇదంతా మనం గమనిస్తున్నాం. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ ఈ 19 నెలల్లో, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 19 నెలల్లో గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టం కోసం వాళ్ళు చేసిన పని ఒక్కటి లేదు. గ్రామ స్థాయిలో ఎవరైతే నాయకులు ఉంటారో, పార్టీ కార్యకర్తలు ఉంటారో, వాళ్ళతో సమావేశాలు జరిపి సమీక్షించి, అక్కడ ఏమైనా గ్రూప్ రాజకీయాలు ఉంటే వాటిని కంట్రోల్ చేసి, నియంత్రించి, గ్రూపులన్నింటినీ కూడా సమన్వయం చేసి, ఈ రకమైన చర్యలు ఏవి పార్టీ చేపట్టలేదు. పార్టీ అంటే ఎవరు? కేసీఆర్, కాకపోతే కేటీఆర్, కాకపోతే హరీష్ రావు, కాకపోతే ఇప్పుడు కొత్తగా కొంతమంది ప్రతిపక్షంలోకి పోయిన పుణ్యమా అని, ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన పుణ్యమా అని చాలామంది తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడగలుగుతున్నారు. ఇది కూడా నిజం, ఇది కూడా ఫ్యాక్ట్. ఎవరైనా కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మరొకరు కావచ్చు. ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఈ సీన్లు మనకు కనబడి, ఈ దృశ్యాలు మనకు కనబడలేదు. అయితే కేటీఆర్ మాట్లాడాలి, లేదా హరీష్ రావు మాట్లాడాలి, అంతే, లేదా కేసీఆర్, అంతకు మించి ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమవుతోంది? గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్నట్టు గ్రామీణ ప్రాంతం నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి మనకు. ఓకే, ఒకటి గ్రామ స్థాయిలో పార్టీ చితికిపోతున్న దశ ఒకటి వచ్చిన తర్వాత, అంటే అపోజిషన్లకు వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్ కూడా పెరిగిపోయాయి. అంతకుముందు అధికారంలో ఉన్న కాలంలో కనిపించలేదు. ఇప్పుడు గ్రూప్ పాలిటిక్స్ కూడా పెరిగిపోయాయి, ఊపందుకున్నాయి. అండ్ రెండవ శ్రేణి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్లకు, అట్లాగే నాయకులకు మధ్య అసలు పొసగడం లేదు. ఇదొక యాంగిల్. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎవరిని ఎంపిక చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీటీసీ అభ్యర్థిగా ఒకళ్ళని ఎంపిక చేయాలి, సర్పంచ్ అభ్యర్థిగా ఒకళ్ళని ఎంపిక చేయాలి, అట్లాగే వార్డులలో ఎంపిక చేయాలి, జడ్పీటీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలి. అంటే ఎంపిక చేయడానికి సంబంధించి మండలాల్లో, ఆ మండలంలోని ఆ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదు. ఆ పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కూడా లేదు. సో ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్న దాఖలాలు లేవని గ్రామీణ ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. అండ్ ఇప్పుడు దీంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఎమ్మెల్సీ కవిత గారు చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తున్నారు. ఎవరైతే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా కొనసాగారో వాళ్ళు ఇంచుమించు సామంత రాజులాగానే పనిచేశారు. సామంత రాజులాగా. ఇక్కడేమో రాజు, యువరాజు, పెద్ద సారు, చిన్న సారు. ఆ ఎమ్మెల్యేలేమో వాళ్ళు తమ కాన్స్టిట్యూన్సీలో తామే రాజులే. ఇంకా వాళ్లకు తెలియకుండా ఏం చేయడానికి లేదు, వాళ్ళ నోటీసులో లేకుండా చేయడానికి ఏం లేదు, వాళ్ళకు చెప్పకుండా చేయడానికి ఏం లేదు. పార్టీ అంటే ఎమ్మెల్యే, ఏది ఆ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, అట్లాగే మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళపైన డిపెండ్ అవుతున్నట్టుగా జిల్లా నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. సరే, గెలిచిన వాళ్ళ పట్ల ఎట్లా ఉంది, ఏంటి వాళ్ళ వైఖరి ఏంటి మనకు తెలియదు.
కానీ ఒకటి మాత్రం మనకు అందుతున్న పక్కా సమాచారం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు గానీ, లేకుంటే ఓడిపోయిన మాజీలు గానీ, వాళ్ళెవరూ కాన్షియస్‌ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ 19 నెలలుగా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి గనక వాళ్ళ పర్యటనలు మొదలయ్యాయి. మొదలయ్యాయి గానీ, మళ్ళీ వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరిపైనైతే గతంలో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఫిర్యాదులు చేశారో, ఆ నాయకులే మళ్ళీ వచ్చి మండలాల్లో, గ్రామాల్లో, జిల్లాల్లో వాళ్ళు మేము ఎట్లా చెప్తే అంతే, మేము చెప్పిందే వేదం అనే పద్ధతిలో ఈ మాజీ ఎమ్మెల్యేలు అనండి, మాజీ జడ్పీ చైర్మన్ అనండి, మాజీ మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు ఈ ఈ రకమైన ధోరణి ప్రదర్శిస్తున్నట్టుగా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం మళ్ళీ ముందు చెప్పింది ముందు నేనేం చెప్పాను ఈ వీడియోలో, స్థానిక సంస్థలు ఎందుకు జీవనమరణ సమస్య అంటే, పార్టీలో నిరాశ నిస్పృహలతో పార్టీ పూర్తిగా కుంగిపోతోంది. కనుక ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనైనా సరే ఒకవేళ గెలిస్తే ఈ గట్టు దాటగలిగితే భవిష్యత్తులో పార్టీ కొంత బలపడే అవకాశం ఉంటుంది. అంటే పార్టీ క్యాడర్లో నైరాశ్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది, నిరాశ నిస్పృహలు తొలగిపోయి ఒక నూతన ఉత్తేజం వచ్చే అవకాశం ఉందని అంచనాలు కొన్ని ఉన్నాయి పార్టీలో. కానీ ఇప్పటికి కూడా మండలాల వారీగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నట్టుగా సమాచారం అక్కడక్కడ ఉన్నప్పటికీ, గ్రామ స్థాయిలో, దిగువ స్థాయిలో ఉన్న లోకల్ నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ ముచ్చటించినట్టుగా కానీ, వాళ్ళతో చర్చించినట్టుగా కానీ, లేదా వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు అనే కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి, అంటే 2001 నుంచి ఎవరైతే పార్టీని అంటుపెట్టుకొని ఉన్నారో వాళ్ళను ఖాతరు చేయడం లేదు, వాళ్ళను లెక్క చేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి, అటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మాజీ ఎమ్మెల్యేల ఆధిపత్యం వ్యవహారం అదైతే ఉధృతంగా కొనసాగుతుంది. ఈ మాజీ ఎమ్మెల్యేలు కాదు, మళ్ళీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అనుచరులు కొంతమంది ఉంటారు అక్కడ ఆ ఏరియాలో, ఆ కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళు చెలరైపోతున్నారు. సో మాజీ ఎమ్మెల్యే చెలరేగిపోతున్నప్పుడు వాళ్ళ అనుచరులు, ప్రధాన అనుచరులుగా భావిస్తున్న వాళ్ళు, ప్రధాన అనుచరులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎందుకు రెచ్చిపోకుండా ఉంటారు? వాళ్ళు రెచ్చిపోతున్నారు. కనుక మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న పద్ధతుల పట్ల వ్యతిరేకత వస్తుంది. అట్లాగే ఈ రకమైన ధోరణి ప్రదర్శిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే నాయకుల విషయంలో కూడా అటువంటి వైఖరి కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో రివ్యూ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని పని చేయగలిగిన మనుషులు కరువయ్యారు బీఆర్ఎస్ పార్టీకి. నేను చెప్పాను కదా ముందు, బీఆర్ఎస్ పార్టీకి నాయకులు అంటే ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు కొత్త జగదీష్ రెడ్డి, తలసాని, కొంతమంది కనిపిస్తున్నారు. అంతకుముందు ఇది కూడా లేదు, ఈ సీన్ కూడా లేదు. కనుక ఒకటి, పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో అనే దానికి సంబంధించిన సమీక్షలు కింది స్థాయిలో అసలే లేవు. అందువల్ల గ్రూప్ పాలిటిక్స్ను చెక్ పెట్టే పరిస్థితి కూడా లేదు. అటువంటి అప్పుడు పదే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మరికొంతమంది కానీ 2028 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాము అని చెబుతున్న వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి పకడ్బందీ వ్యూహరచన చేయడం, లేకుంటే కింద స్థాయిలో పార్టీ క్యాడర్ ఎవరైతే పార్టీ పట్ల అభిమానంతో, కేసీఆర్ పట్ల అభిమానంతో పార్టీని అంటిపెట్టుకొని ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు కాంగ్రెస్లోకి, బీజేపీలోకి పోకుండా ఇంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా పలు ఆరోపణలు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.